ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. సౌందర్య వెనుక భాగం, గణేష్ నగర్ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక కాలనీలో ఎమ్మెల్యే విజయ్ పర్యటించారు. దశాబ్ద కాలంగా గణేష్ నగర్ కి ముంపు సమస్య ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపించడానికి కాలువల విస్తరణ, కొత్త కాలువల ఏర్పాటు చేయడంతో పాటు వరద నీరు వచ్చే ప్రాంతాలను పరిశీలించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి, నాయకులు పాల్గొన్నారు. అక్కడ మాట్లాడతా నిన్న పడిన భారీ వర్షానికి ఎప్పుడు ఉన్న సమస్య ఈ గణేష్ నగర్ కాలనీ ఏర్పడి దాదాపుగా దశాబ్దం పైన అయినా ఇప్పటికీ కూడా ఈ లోతట్టు ప్రాంతానికి గత 5 సంవత్సరాల్లో ఏమైనా చేయగలిగితే ఇంత వర్షానికి ఇలా నీరు ఎక్కడ పడితే అక్కడ చేరుకునే పరిస్థితి రాదు. అయితే దీనికి శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఏవైతే డ్రైనేజీలు ఉన్నాయో అవి సరిపోవు, దానికి విట్టి పెంచడం కానీ లేదు అంటే వెడల్పు చేసి ఇంకొంచెం ఆ ఫోర్స్ని పెంచడం ద్వారా ఈ వాటర్ని ఇలా లాగింగ్ లేకుండా చేసే పరిస్థితి కోసం నేను ఈరోజు మున్సిపల్ కమిషనరు అలాగే శానిటేషన్ సిబ్బంది ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడైతే లాగింగ్ జరుగుతుందో వాటర్ లాగింగ్, దాన్ని అరికట్టడానికి ఏమైతే చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గానని కాలనీ వాసులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. కాలనీ వాసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ముగ్గురు కలిసి దీనికి ఒక శాశ్వతంగా ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈరోజు పర్యటన నిమిషం రావడం జరిగింది. దీనికి అర్జెంటుగా చేయాల్సింది కాలనీ వాసులు కూడా సహకారం ఇవ్వాలి. కొన్ని చోట్ల వాళ్ళ సహకారం లేకుండా మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూడా ఏం చేయలేము. ఇక్కడ చేయాల్సిన పనికి ఈ బ్లాకేజెస్కి మనకి ఎప్పుడు కూడా అందరికీ చెప్తున్నాను, ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, కాలువల్లో ప్లాస్టిక్ పొట్లు పడేయడం, కాలువల్లో ప్రతి ఉన్న సాలిడ్ వేస్ట్ వేయడం వలన ఈ చాకింగ్ అవుతుంది. ఆ చాకింగ్ వల్ల ఏమవుతుందంటే వాటర్ రోడ్ల మీద రావాల్సి వస్తుంది. అందుకనే ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఇంట్లో వస్తున్న ఘన పదార్థాలను కడిగి కంప్లీట్ చేసుకోవడం వల్ల మొదటగా కాలువల్ని క్లీన్గా ఉంచడం జరుగుతుంది. రెండోది మున్సిపాలిటీ చేయాల్సిన పని చేస్తుంది. ప్రజాప్రతినిధులుగా మీతో మాట్లాడి కాలువలు ఇప్పుడు అవసరం అన్నారు, కొత్తగా డ్రైనేజీ కూడా 2-3 రోజుల్లో మేము వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడి ఆ డ్రైనేజీకి అయితే ఇమీడియట్ సొల్యూషన్ ఇచ్చి చూస్తున్నాం. ఇది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్, ఈ వాటర్ వర్షం నీరా లేకుంటే పక్కన చెరువులు ఏదైనా వస్తుందా అనేది ఒక సమగ్ర సర్వే చేసి ఈ వాటర్ని వచ్చిన వాటర్ని తిరిగి కాలువలకు ఎలా పంపించాలి, పెద్ద కాలువలు కనెక్ట్ చేయాలనే ఒక సర్వే కోసం రావడం జరిగింది. రాబోయే కాలానికి ఇక వర్షాలు పడినా కూడా గణేష్ నగర్ కాలనీ వాసులకి ఇబ్బంది లేకుండా ఏమైతే చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీ ప్రాతిపదికన ఈ కాలనీ వాసులకి ఎప్పుడు వర్షం పడినా ప్రశాంతంగా ఉండే వాతావరణం అయితే తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.